సాధారణంగా పోలీస్ అంటే ప్రజలకు రక్షణ, భరోసా, న్యాయం గుర్తుకొస్తాయి. కానీ అదే పోలీస్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయకుల జీవితాలతో ఆటలాడితే పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో కీచకుడు ఒక్కొక్కటిగా వెల్లోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు, అప్పట్లోనే నీచపు పనులు. ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కలిగిన ఒక పోలీస్ అధికారిపై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. సాధారణంగా పోలీస్ అంటే ప్రజలకు రక్షణ, భరోసా, న్యాయం గుర్తుకు వస్తాయి. కానీ అదే పోలీస్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయకుల జీవితాలతో ఆటలాడితే పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో ఇప్పుడు బయటపడుతున్న ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఏఎస్ఐ చేసినటువంటి ఆరోపణలు, అతని ప్రవర్తనపై వెల్లోకి వస్తున్నటువంటి వివరాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గుంటూరుకు చెందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రస్తుతం మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. కానీ అతని గురించి వెల్లోకి వస్తున్న కథనాలు చూస్తే ఇది సాధారణ పోలీస్ అధికారిపై వచ్చిన ఆరోపణలు కాదని తెలుస్తుంది. మాచర్ల ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం కారణంగా చాలామంది యువ జంటలు, కుటుంబాలు అక్కడికి వెళ్ళడం సాధారణం. అయితే ఇదే విషయం తనకు అనుకూలంగా మార్చుకొని శ్రీనివాసరావు ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించేవాడన్న ఆరోపణలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. స్థానికుల ప్రకారం అయితే మాచర్లలో ఏకాంతంగా ఉన్న యువ జంటలను అతను టార్గెట్ చేసేవాడని చెప్తున్నారు. రాత్రి సమయంలో గస్తీ పేరుతో తిరుగుతూ ఒంటరిగా ఉన్న వారిని గుర్తించేవాడట. ఇక ఆ తర్వాత ఒక ఆటో డ్రైవర్ సహాయంతో వారి వీడియోలు తీయించేవాడని సమాచారం. ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడన్న ఆరోపణలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ విషయం మొదట సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇది సాధారణంగా ఒక క్రిమినల్ చేసే పని అనిపించవచ్చు, కానీ ఈ ఆరోపణలు ఒక పోలీస్ అధికారిపై రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రజలను రక్షించాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సమాజానికి ఎంత ప్రమాదకరమో నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కొన్ని వీడియోలు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. ఈ వీడియోల ద్వారా ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రవర్తనపై అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అయితే ఇక్కడితో ఈ కథ ముగియలేదు. మాచర్లలో ఒక మహిళతో అతను సన్నిహితంగా ఉండే వీడియోలు కూడా బయటకు రావడం మరింత సంచలనం సృష్టించింది. యూనిఫామ్లో ఉండగానే ఆమెతో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఒక పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం సరైందేనా అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఏఎస్ఐ శ్రీనివాసరావును తక్షణమే సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. అయితే ఇది ఒక్క ఘటన మాత్రమే కాదని, అతను పనిచేసిన ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. అంటే ఈ వ్యవహారం చాలా కాలంగా జరుగుతున్నదనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. 2024 సంవత్సరంలో క్రోసూరు ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో కూడా అతని పేరు ఒక వివాదంలో వినిపించింది. తనకు సమీప బంధువైన ఒక మైనర్ బాలిక పట్ల అతను అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ బాలికను బెదిరిస్తూ నువ్వు లాడ్జిలో కనిపించావని, ఎవరితోనో బస్సు ఎక్కుతున్నట్లు చూశానని చెప్తూ ఆమెను భయపెట్టాడని సమాచారం. ఈ విధంగా ఆమెను మానసికంగా వేధించాడని ఫిర్యాదు వెల్లోకి వచ్చింది. ఇంకా ఆ బాలికకు అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్స్ చేసి వేధించేవాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. చివరకు ఆ బాలిక ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదు కావడంతో అంటే విషయం ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. చిన్నారుల రక్షణ కోసం తీసుకువచ్చిన ఈ చట్టం కింద కేసు నమోదైతే అది చాలా పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. ఇక ఆ ఘటన తర్వాత కూడా అతను పూర్తిగా మారిపోయాడా అంటే అలాంటి సూచనలు కనిపించలేదు. గురజాల ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి మహిళలు కలిసి అతన్ని
గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయితే సమాచారం. ఇక కొందరు అతనికి దేహశుద్ధి కూడా చేశారని చెప్తున్నారు. అయితే ఆ ఘటన తర్వాత కొద్ది కాలానికే అతను మాచర్లకు బదిలీ అయ్యాడు. కానీ మాచర్లలో కూడా పరిస్థితి అస్సలు మారలేదు. అక్కడ కూడా ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఏకాంతంగా ఉన్న జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు ఈ కేసుకు మరింత బలం చేకూర్చాయి. ఇక ఇప్పుడు స్థానికులు ఒక ముఖ్యమైన ప్రశ్నను అడుగుతున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్ని వివాదాలు వచ్చిన తర్వాత కూడా అతను ఎలా విధుల్లో కొనసాగాడని ప్రశ్నిస్తున్నారు. ఇక పోలీస్ శాఖలో అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే అంశం కూడా చర్చకు వచ్చింది. కానీ న్యాయ నిపుణుల ప్రకారం అయితే ఈ కేసులో ఆరోపణలు నిజమైతే అతనిపై చాలా తీవ్రమైన సెక్షన్లు నమోదు కావచ్చు. ఇక ఎక్స్టోర్షన్, బెదిరింపులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, పోక్సో వంటి అనేక చట్టాల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఒక ప్రభుత్వ ఉద్యోగి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే చట్టం మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రజల్లో ఇప్పుడు ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇలాంటి ఘటనలు పోలీస్ శాఖలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక నిజాయితీగా పనిచేస్తున్న వేలాది మంది పోలీస్ అధికారుల ప్రతిష్ట కూడా ఇలాంటి సంఘటనల వల్ల దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే వైరల్ అయినటువంటి వీడియోలు, బాధితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రజల ప్రధాన డిమాండ్ ఒక్కటే, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీస్ శాఖ కూడా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూపించే ఉదాహరణగా మారింది. ఒక పోలీస్ అధికారి తప్పు చేస్తే అది వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది.